అంబికా అంబాలికలిద్దరిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇంకక్కడి నుంచి విచిత్ర వీరుడు పరమధర్మస్వరూపమైన సింహాసనాన్ని విడిచిపెట్టి పరమకాముకుడైపోయాట. అసలు స్వతసిద్ధంగా చిన్నప్పటి నుంచి స్త్రీలోలుడు ఆయన. జ్ఞానులు పొరపాటున ఎప్పుడైనా వ్యసనంలో పడినా మళ్ళీ వెనక్కి వస్తారు. వీడికి ఆ వ్యసనంలోంచి బయటకు వచ్చే స్థితి లేదు. అందువల్ల ఏమైపోయాట, నిత్యం కురుక్షేత్రాలలోనూ వనాలలోనూ అనేకమైన హిమాలయ పర్వత గుహలలోనూ ఈ ఇద్దరు భార్యల్ని అంతఃపురకాంతల్ని వెంట పెట్టుకుని పూర్తిగా పగలు రాత్రి లేకుండా నిరంతర కాముక క్రీడల్లో మునిగి తేలిపోయాడు. లాలిత రూపయౌవన విలాస విభాసినులైనా అంబికాంబాలికలల్ వివాహమయి భారతవంశకరుండు కామలీలా లలితానుభోగరసలాలసుడై నిజరాజ్యభార చింతాలసుడయ్యే కామికి నయంబున ఒండుదలంపనోపునే. ఎంతో అందమైన రూపం, యవ్వనం, విలాసం వీటితో ప్రకాశిస్తున్న అంబికా అంబాలికల్ని పెళ్లి చేసుకుని ఆ వ్యామోహంలో పడి ఈ విచిత్ర వీరుడు భారత వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత తన మీద ఉన్నా, సింహాసనాన్ని ధర్మంగా పరిపాలించవలసిన కర్తవ్యం తనకున్నా దానిని విస్మరించి 24 గంటలు కాముకుడై కామలీలల్లో పడిపోయాడు. అదే జీవితం అనుకున్నాడు. ఆ భోగాల్లో పడి పరవశించిపోయాడు. విచిత్రకామం అంటారు దానిని. అందుకే వాడి పేరు కూడా విచిత్ర వీర్యుడు. ఈ విధంగా రాజ్యభారాన్ని విడిచిపెట్టాడు. చివరిని ఏమన్నారు భారతంలో, కామికి నయంబున ఒండుదలంపనోపనే. కాముకుడికి ఇది ధర్మం, ఇది అధర్మం, ఈ సమయం, ఇది సమయం కాదనేది ఊహ ఉండదట. కామాతురాణం న భయం న లజ్జ. కామాతురులకి భయం ఉండదు, ఎవడేమనుకున్నా పర్వాలా. ఇక సిగ్గనేది ఎప్పుడో విడిచిపెడతాడు. చివరికి ఇది నెత్తి మీదకి అనుభవం మీదకి వచ్చేసరికి అప్పటికి చేతులు కాలిపోతాయి. వీడు ఈ నిరంతర కామం వల్ల ఒక భయంకరమైన రోగం పట్టుకుంది. దానికి రాజయక్ష్మము అంటారు. విచిత్ర కామం వల్ల, తగని కామం వల్ల, విపరీత కామం వల్ల అతనికి తీసుకుపోయే రోగం వచ్చింది. క్షయరోగం లాంటి రోగం వచ్చింది. క్షీణించిపోయాడు. కళ్ళ ముందు 3 ఏళ్లలో పెళ్ళైన 3 ఏళ్లలో అలా అలా అస్థిపంజరమై చచ్చిపోయాడు. అంత కాముకుడయ్యాడు అనమాట. ప్రాణం పోయేంత మీదకి తెచ్చుకున్నాడు వాడు. ఈ విధంగా పిల్లలు పుట్టకుండానే దుర్మరణం పాలైపోయాడు. ఇక అప్పుడు ఏడ్చింది పాపం సత్యవతి. మా తండ్రి గారు పెద్ద ఆశ పెట్టుకుని నా కూతురికి పుట్టేవాళ్ళు పిల్లలే రాజులవ్వాలి, వాళ్ళ మనవలే రాజులవ్వాలి అని నిన్ను అన్యాయం చేశాడు. నీ చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఇప్పుడు నా కొడుకులు పుట్టారు, తీరా వాళ్ళు రాజులు అయ్యేటప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళకి వారసులు లేకుండా పోయారు. ఇప్పుడు మా తండ్రి గారి కోరిక ఏమైంది? ఇలా జరుగుతుందని ఊహించగా మధ్యలో నీ చేత ప్రతిజ్ఞ చేయించాడు. అయ్యిందేదో అయింది. భీష్మ, ఈ కురువంశం నీ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు మహాత్ముడివి. అయినా ఈ పిల్లలు చచ్చిపోయిన విషయాన్ని మనస్సులోంచి తీసేసి తల్లి కోరికని తీర్చడం తనయుడి కర్తవ్యం గనక, నువ్వు నాకు కొడుకువే గనక నా మాట కాదనవనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నా. వివాహం చేసుకో, వంశాన్ని నిలబెట్టు, ఈ పురువంశం నాశనం అవ్వకూడదు అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. అమ్మా, నా ప్రతిజ్ఞ నీకు తెలుసు కదా అన్నాడు. నీ ప్రతిజ్ఞ నాకు తెలుసు, నువ్వెంత గొప్పవాడివో తెలుసు. అయితేనే కొన్ని సందర్భాలలో ప్రతిజ్ఞని ఉల్లంఘించవచ్చని శాస్త్రం చెబుతున్నది. నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశంబు ఉరుభుజ నీవుండగా నీ తరమున విచ్ఛిన్న మొగుట ధర్మువే అనినల్. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడి నుంచి మరీచి నుంచి కశ్యప ప్రజాపతి, ఆ కశ్యప ప్రజాపతి నుంచి పుట్టుకొచ్చిన పవిత్ర వంశం ఈ చంద్రవంశం. ఈ విధంగా బ్రహ్మ మొదలుకుని ఆవిర్భవించిన ఈ పవిత్ర వంశం నీలాంటి మహాత్ముడు ధర్మాత్ముడు ఉండగా మధ్యలో నాశనమై ఆగిపోకూడదు. బ్రహ్మవంశం నాశనమైతే లోకానికి నష్టమది. అందువల్ల ఈ వంశం విచ్ఛిన్నమగడం ధర్మం కాదు గనక నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నా కోసం పెళ్లి చేసుకో, కామం కోసం కాదు, ధర్మం కోసం చేసుకో అనగా, ఏ వంకతో అయినా నేను ధర్మం త్యజించను. త్యజేచ్చ పృథ్వీతు గంధం
ఆపశ్చరసమా ఆత్మనః నత్వహం సత్యం ఉత్స్రష్టుం వ్యవసేయం కథంచన. భూదేవి గంధాన్ని విడిచిపెడుతుందా? ఈ భూమికి సువాసన లక్షణం, అందుకే పృథివీ గంధవతి. భూమి గంధం విడవదు, వాయువు కదలకుండా ఉండడం, ఆకాశం శబ్దాన్ని విడిచిపెట్టదు, అగ్ని వేడిని విడిచిపెట్టదు, నీరు ప్రవహించడం చల్లదనం అనే లక్షణాలను విడిచిపెట్టదు. అలాగే నేను కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ అనే ధర్మాన్ని విడిచిపెట్టను. హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడుష్ణత్వము విడిచిరేని గుర్వర్ధమునా చేకొనిన సద్వ్రతంబు విడుతునే. చంద్రుడు చల్లని కిరణములను వెన్నెల కిరణాలను విడిచిపెడతాడా? ఒకవేళ ఆయన విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. సూర్యుడు తన వేడి విడిచిపెట్టవచ్చు. అగ్నిహోత్రుడిలో ఉన్న వేడిని ఆయన విడిచిపెట్టచ్చు, అంటే అగ్ని చల్లబడచ్చు. కానీ నా తండ్రి కోసం నేను చేసిన వ్రతాన్ని, పవిత్రమైన ప్రతిజ్ఞని ప్రాణం పోయినా విడిచిపెట్టను. ఏమైనా అనగానే పోని పెళ్లి చేసుకోకపోతే చేసుకోకపోయావు, దేవరన్యాయం అనే ఒక న్యాయాన్ని మనుధర్మంలో చెప్పారు. అంటే సోదరుడి భార్య తనకి భార్యతో సమానం. ఏ సోదరుడైనా పిల్లలు లేకుండా చచ్చిపోతే పిల్లలు పుట్టే వరకు సోదరుడి భార్యని తాను స్వీకరించి ఆమెకు గర్భాన్ని ప్రసాదించవచ్చు. దీనికి దేవరన్యాయం అని పేరు. పూర్వకాలం మహారాజుల్లో అరుదుగా ఆచారం ఉండేది. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, అన్నగారి భార్య ఉన్నది, అన్నగారు పిల్లలు లేకుండా పోతే అప్పుడు ఈ తమ్ముడు ఆ వదిన గారిని తాత్కాలికంగా సంతానం వచ్చేంత వరకు స్వీకరించవచ్చు. దీనికి దేవరన్యాయం అని పేరు. ఈ దేవరన్యాయంతో పిల్లల్ని కనవచ్చు కదా, అది బ్రహ్మచర్యానికి విఘాతం కాదు కదా అంటే నేను అస్ఖలిత బ్రహ్మచర్య దీక్ష వహించాను. కఠోర నియమం నాది. దేవరన్యాయం వహించడం ఓటిని, నెత్తిమీద దేవతల పెళ్ళాన్ని పెట్టుకోవడం ఓటి కాదు నాకు. కాబట్టి ఇది కుదరదన్నాడు ఆయన. మరి ఎలా నాయన ఈ వంశం నాశనం అవ్వవలసిందేనా అంటే ఒక్కసారి ఆలోచించమ్మా, ఎన్ని ధర్మాలు లేవు. నీకు పుట్టగానే సకల ధర్మములను లోకానికి అందించగలిగేటటువంటి వ్యాసుడు అంతటి వాడు కుమారుడు. అంటే భీష్ముడు ఎంత జ్ఞానం ఆలోచించండి. ఆవిడ ఏమన్నా చెప్పిందా? చెప్పలా. అంటే వ్యాసుడు దివ్య దృష్టి కలిగినటువంటి వాడు ఎలాగో భీష్ముడు కూడా అంత గొప్పవాడు, గంగాపుత్రుడు ఆయన. అందుకే ఏమన్నాడు, నీకు పెళ్ళికి ముందు వ్యాసుడు పుట్టాడు, ఆ దివ్య రహస్యం నాకు తెలుసు, నా మహిమతో కనిపెట్టిన వాడిని, ఆయన సకల ధర్మాలని ఎరిగినవాడు, ఆయన్ని పిలిపించు. ఆయన కూడా వీళ్ళకి సోదరుడే. దేవరన్యాయంతో ఆయన ద్వారా సంతానం కలిగితే అది మరింత పవిత్రం. మహానుభావుడైన వ్యాసుడంతటి వాడు ఈ వంశాన్ని నిలబెడతాడు. ఆయన భారత వంశకరుడు అవుతాడు.